అతి సర్వర్త వర్జయేత్ అంటే అతి అన్నిటిలోనూ ప్రమాదమే, ప్రతి దాంట్లో ప్రమాదమే. ఇప్పుడు మనం ఒక కైట్ ఎగరేసేటప్పుడు పేంచ్ అంటే తెలుసు కదా, 2 కైట్స్ కట్ చేసుకునేది. ఆ పేంచ్ పడేటప్పుడు ఎప్పుడు డీల్ వదలాలో అప్పుడు డీల్ వదలాలి, ఎప్పుడు కీంచి కొట్టాలో అప్పుడు కీంచి కొట్టాలి. లేదు నేను కీంచే కొడతాను, లేదు నేను డీలే కొడతాను అంటే నష్టపోయేది కట్ అయ్యేది మన పతంగే. సో ఇప్పుడు నేను ఒక చిన్న కేస్ స్టడీ చేస్తున్నాను. యాహూ మీకు తెలిసే ఉంటుంది. యాహూ మెసెంజర్, యాహూ మెయిల్, యాహూ ఆన్సర్స్ అప్పట్లో చాలా ఫేమస్ ఉండేది. అసలు ఇంటర్నెట్ ప్రపంచంలో పెద్ద విప్లవం తెచ్చింది ఏంటి అంటే యాహూ బ్రాట్ యాహూ డైరెక్టరీ, విచ్ వాజ్ ఆ టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఇన్నోవేషన్. ఒకనొక టైంలో ద వాల్యూ ఆఫ్ యాహూ రీచ్డ్ 125 బిలియన్. బట్ రీసెంట్లీ ఇన్ ద ఇయర్ 2017 Yahoo was sold to Verizon for 4.83 billion only. It's less than 4% of its value. చాలా ఆఫర్స్ వచ్చాయి మధ్యలో. ఏంటి అంటే ఈవెన్ గూగుల్ వాళ్ళకి, గూగుల్ ఏదైతే సెర్చ్ ఇంజిన్ని అప్పుడు స్టార్ట్ చేసిన అల్గారిథమ్ ఓన్లీ 1 మిలియన్కి యాహూకి అమ్ముదామని ట్రై చేసింది. బట్ యాహూ థాట్ ఇట్స్ వేస్ట్, నో నీడ్ టు డూ దాట్. యాహూ ఏమైంది అంటే దే కుడ్ నాట్ అడాప్ట్ టు ది చేంజ్కి అడాప్ట్ కాలేకపోయింది. యాహూ ఇదేంటి సోషల్ మెసేజింగ్ యాప్ కానీ, లేకపోతే మొబైల్లో ఉండే వ్యూస్ కానీ, మొబైల్ సైట్స్ ఏదైతే వెబ్సైట్స్ ఉంటుందో మొబైల్కి కూడా కంపాటబుల్గా ఉండేలాగా చేయడంలో విఫలమైంది. యాహూ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఇట్ వాజ్ అక్వైరింగ్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ టంబ్లర్, ఫ్లిక్కర్, జియోసిటీస్, broadcast.com ఇలాంటి అన్ని అక్వైర్ చేస్తుంది. అండ్ వన్ మోర్ టైం, కొన్ని రోజుల తర్వాత ఏమైంది, గూగుల్ వాజ్ గివింగ్ అన్ ఆఫర్ ఆఫ్ 3 బిలియన్ ఇవ్వండి, యూ కెన్ బై గూగుల్ అని చెప్పేసి యాహూకి ఆఫర్ ఇస్తే, ఈవెన్ దెన్ యాహూ హ్యాస్ డినైడ్ దట్. దే వర్ స్పెండింగ్ 5 బిలియన్ ఫర్ సమ్ అదర్ వేస్ట్ వెబ్సైట్స్, బట్ దే కుడ్ నాట్ అక్వైర్ దిస్. అంటే అక్కడ కరెక్ట్ టైంలో జడ్జ్ చేయలేకపోయింది. యాహూ వాజ్ బయింగ్ మెనీ అదర్ థింగ్స్, చిన్న వెబ్సైట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, అల్గోరిథమ్స్ కానీ దేవర్ కొంటుంది, బట్ ఇట్ వాజ్ నాట్ డెవలపింగ్. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం, వీ నీడ్ టు ఈట్ వాట్ వీ కెన్ డైజెస్ట్. అక్కడ దొరికింది కదా అని చెప్పేసి ఏదో ఒకటి తిన్నాం అనుకోండి, రేపటి రోజు మనకే ప్రాబ్లం అవుతుంది. సో వాట్ ఎవర్ వీ ఈట్ ఆర్ వాట్ ఎవర్ వీ టేక్, వీ షుడ్ బీ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్, వీ షుడ్ బీ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్. యాహూ అది తప్పు చేసింది. యాహూ ఆ పని చేయలేకపోయింది. అక్వైర్ చేస్తుంది, అవసరం లేని అక్వైర్ చేస్తుంది, బట్ దే కుడ్ నాట్ జడ్జ్ ఇది ఉపయోగపడుతుందో ఉపయోగపడదా అని చెప్పేసి ఇట్ వాజ్ నాట్ జడ్జింగ్ ప్రాపర్లీ. బట్ ఏదైతే ఉపయోగపడుతుందో, లైక్ గూగుల్ వాజ్ ఎ వెరీ గుడ్ సెర్చ్ ఇంజిన్ లాంటిది, ఒక పెద్ద విప్లవాత్మక, ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్ సెర్చ్ ఇంజిన్ని క్రియేట్ చేసింది. అండ్ ఎట్ ఏ టైమ్ ద వాల్యూ రీచ్డ్ 125 బిలియన్ అయిపోయింది యాహూ వాల్యూ. షేర్స్ వాల్యూ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 600 times విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years. బట్ స్టిల్ it was unable to, maybe lack of leadership or lack of confidence or lack of good judging ability, they have refused many times చేసింది. They were not accepting the change. But what happened actually? చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా కనుమరుగైపోయింది. There is no Yahoo now. It's bought by Verizon. So this is the thing. You need to know when to hold tight and when to be loose. You also need to know what you can eat to digest. It's not that you are getting something and you start eating, go on eating without even processing or digesting it. It will kill you. Same happened with Yahoo. And one more story. Harshad Mehta. You might be knowing this. 1992 scam of Harshad Mehta. Stock market lo. He was a small person. దాని తర్వాత he thought that stock market is a very good avenue to build his empire. డబ్బులు సంపాదించడానికి he started as a broker in that, and he used to, what he did was, which is ethically wrong. కంపెనీస్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి, మీ ఏదైనా మేజర్ ఈవెంట్ జరిగేది ఉంటే దాంట్లో ఉన్న ఎంప్లాయీస్కి కొద్దిగా ముందే మంచి మాటలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకొని ఏం చేశాడంటే, మీ కంపెనీలో ఏదైనా మంచి పెద్ద ఈవెంట్ జరిగేది ఉంటే నాకు చెప్పు, ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ దాట్ సో దట్ ద షేర్ వాల్యూ ఇంక్రీజెస్. ఆఫ్టర్ దట్ ఐ విల్ సెల్ దెమ్ అండ్ అర్న్ ప్రాఫిట్. అలా చేశాడు. హీ వాజ్ ఎర్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. షేర్ మార్కెట్ నుంచి మనీ మార్కెట్కి వచ్చాడు. మనీ మార్కెట్లో బాండ్స్, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి అలా రొటేట్ చేసేవాడు. అతని దగ్గర ఉండే డబ్బులు కాదు. హీ వాజ్ ఎట్ ఎ పాయింట్ పేయింగ్ ట్యాక్సెస్ మోర్ దెన్ ధీరుభాయ్ అంబానీ. హీ వాజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ఇండియా. He was in a position to
సెన్సెక్స్ మార్కెట్ని కానీ మనీ మార్కెట్ని కానీ శాసించే స్థాయి. హీ వాజ్ హోల్డింగ్ ఎ వెరీ గుడ్ కెపాసిటీ ఆఫ్ రూలింగ్ దిస్ పార్ట్. బట్ వాట్ హ్యాపెండ్? అనెథికల్ ప్రాక్టీసెస్. ఒక కంపెనీలో జరిగే ఇంటర్నల్ విషయం యు ఆర్ ట్రయింగ్ టు నో ఇన్ అడ్వాన్స్. దట్ ఈస్ హైలీ అనెథికల్ అండ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ విచ్ ఈస్ నాట్ యువర్స్. The money which belongs to some other bank, you are investing in some other way. So దీనివల్ల ఏమైంది, he eventually ended up in jail and later heart attack వల్ల he lost his life. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీరవ్ మోదీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, అనిల్ అంబానీ కావచ్చు, దీస్ పీపుల్, చోక్సీ కావచ్చు. ఎర్నింగ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ యూ నీడ్ టు హ్యావ్ క్యారెక్టర్. యూ నీడ్ టు హ్యావ్ క్యారెక్టర్ టు మెయింటైన్ దట్. ఇప్పుడు ఎలా అంటే, ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక ఋషి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తపస్సుని తెరుచుకొని చూస్తే అక్కడ పక్కన ఒక చెరువు ఉంటుంది. చెరువులో లోటస్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. హీ థింక్స్ దట్ ఓకే, లోటస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఐల్ పిక్ దెమ్ అని చెప్పేసి హీ ఎంటర్స్ ఇన్ టు ది వాటర్. యాజ్ సూన్ యాజ్ హీ ట్రైస్ టు పిక్ అప్ ది లోటస్ ఫ్లవర్స్, ఆకాశవాణి, అశరీరవాణి ఆర్ ఆకాశవాణి, విచ్ ఎవర్ వీ కెన్ సే, అక్కడ నుంచి ఏమొస్తుంది అంటే, నో యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్, చేయకూడదు ఇది అని అంటారు అనమాట. అయితే ఋషి ఓకే, ఆకాశవాణి చెప్తుంది, మేబీ ఏ గుడ్ థింగ్, ఐ షుడ్ నాట్ డూ దిస్ అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక నార్మల్ పర్సన్ వచ్చేసి ఏం చేస్తాడంటే, హీ ట్రైస్ టు పికప్ దోస్ ఫ్లవర్స్. దెన్ నో ఆకాశవాణి, నో నథింగ్, హీ కమ్స్ అండ్ పిక్స్ ది ఫ్లవర్, destroys everything. Then this Rishi gets anger. కోపంతో అంటాడు అశరీరవాణి, ఓ అశరీరవాణి, వేర్ ఆర్ యూ? ఇందాక నేను తెంపేటప్పుడేమో తెంపకు అని చెప్పావు, కానీ అతడు వచ్చి తెంపితే ఏమనలేదు, ఎందుకు? అప్పుడు అశరీరవాణి చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వినండి. ఇట్స్ వన్ ఆఫ్ ఏ ఐ ఓపెనర్. ఆకాశవాణి సేస్, సి దట్ పర్సన్ ఈజ్ ఎ నార్మల్ పర్సన్. అతన్ని ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. బట్ యు ఆర్ ఏ ఋషి, పెద్ద మనిషివి. you are in a very good position and you are guiding many people. నువ్వు తప్పు చేస్తే ఎవ్రీవన్ విల్ ట్రై టు ఫాలో. అతను తప్పు చేస్తే ఎవరు పట్టించుకోరు. ఇండీడ్ అతను చేసిన తప్పని విషయం అందరికీ తెలుసు. కాకపోతే నువ్వు చేసావనుకో, ఋషే చేస్తున్నాడు, సో ఇది మంచి పని ఉండొచ్చు అని చెప్పేసి వేరే వాళ్ళు ట్రై చేస్తారు, వేరే వాళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. సో వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, you need to think very carefully, you need to act very carefully. Every step you do, every act you do, even in presence of anyone, even in absence of anyone, you are being observed. Just remember this. Whenever we are in a glass building, everything is visible from outside, so be very careful. Riches ni reach avadam enta mukyamo ante mukyam danni kaapadukovam. Thank you very much.